హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అలీఖాన్. వెల్కమ్ టు మిస్టర్ కింగ్. సో ఒక నెల అయింది పూర్తిగా వీడియోలు వచ్చి దీంట్లో ఒక్క షార్ట్ వీడియో తప్ప మిగతాది ఏం రాలేదు. సో ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ సంత వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్ అండి ఇది. సో గూడూరు గొర్రెల సంతకి ఆపోజిట్గా ఈ సంత అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఈరోజు కొన్ని పుంజులు వచ్చి ఉన్నాయి. లైటింగ్ ఏంటంటే సన్ రైజ్ వల్ల లైటింగ్ కొద్దిగా మారిపోతుంది. ఇప్పుడు చూడండి ఎలా కనిపిస్తుందో, ఈ ఫ్రేమ్లో చూడండి ఎలా కనిపిస్తుందో. కొద్దిగా లైటింగ్ ప్రాబ్లం వస్తుంది, చూపించుకుంటా పోదాం. కొన్ని పుంజులు వచ్చున్నాయి. ఇటు పక్క కొన్ని భీమవరం పుంజులు ఉన్నాయి, ఒక 5 పుంజులు దాకా ఉన్నాయి. ఇవి మధ్యలో కొన్ని పుంజులు వచ్చి ఉన్నాయి, చూపిస్తాను. అలాగే రేపటి నుంచి, అంటే రేపు ఆదివారం కూడా రాదు, వచ్చే శుక్రవారం, శని, ఆదివారాల నుంచి మీకు కోళ్ళ వీడియోస్ అన్నీ వేస్తూ ఉంటాను. అలీఖాన్ ఆసిల్ ఫారంలో వస్తాయి, అలాగే ఈ ఛానల్లో మిస్టర్ కింగ్ అన్న ఛానల్లో వస్తూ ఉంటాయి. సో అన్నీ సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. ఇంకా ఒక్కొక్క పుంజుని అడిగి తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఎలాంటి పుంజులు వచ్చున్నాయి అనేది. సో ఒక 5 పుంజులు ఉన్నాయి బ్రదర్ దగ్గర. 2 పుంజులు ధరలు పైకి ఉన్నాయి, అవి మనం వీడియోలో చెప్పాల్సిన అవసరం లేదు అన్నారు. సో మిగతా వాటికి తీసుకుందాం. ఆయన వద్దు అన్న 2 పుంజులు కూడా చాలా బాగున్నాయి. ఇది నెమిలి కిందకు వస్తుంది పుంజు, 23 ఎత్తు ఉంటుంది. ఇది బరువు కూడా ఒక 3-3.5 కేజీల దాకా ఉంటుంది. ఇది భీమవరం దానా? భీమవరం ఇవి, ఈ 3 భీమవరం, ఇవి 2 మిగతాయని లోకల్. ఇది ఎంత చెప్పినారనా? ఇది 7,000. సో 7,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ కిందకి చెప్పినారండి. 7,000 అనేది దీని ధర చెప్పినారు. భీమవరం పుంజులు ఉన్నాయి 2, అవి వద్దులే చూపించడం అన్నారు. సో ఇది కూడా అంతే ఉంటుంది, 22-23 సైజు ఉంటుంది. ఇది 22 అనుకోవచ్చు, డేగలోకి వస్తుంది, కోట్ డేగ. వెయిట్ కూడా అంతే, ఒక 3 కేజీల దాకా అలా ఉంటుంది. ఇదేం చెప్పినారనా? ఈ డేగానా? 6,000, 6,000 అనేది దీని ప్రైస్ చెప్పినారండి. బేరాలు అనేవి జరుగుతూ ఉంటాయి. 6,000 का दाम है इसका. 22-23 హైట్ रहता है. ఇది ఒకటి ఉంది, డేగాలోకి వస్తుంది. ఇది కూడా పండు డేగానా కొంచెం పర్వాలేదు, బాగానే కనిపిస్తుంది. వెయిట్ ఉంటుంది. ఇది కూడా ఒక 23 ఉంటుంది ఎత్తు వచ్చేసి. వెయిట్ ఉండొచ్చు 3.5 పైన ఉంటుంది అనేసి అనుకుంటున్నా. ఏజ్ కూడా ఒక 1.5 ఇయర్ అలా ఉంటుంది, 1.5 సంవత్సరం దాకా ఉంటుంది. ఎంత చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం. ఇది ఏం చెప్పినారు? ఇది మంది కాదా? 2ఏనా? సో ఈ పుంజు ఎవరిదో ఇది? 2 వద్దన్నారు, భీమవరం రిచ్వాటం వద్దన్నారు ఆయన. ఇప్పుడు చూడండి, ఈ పుంజు కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇది ఎవరిదో కానీ లైటింగ్దే ప్రాబ్లం అవుతుంది ఇలాంటి టైంలో. ఎర్లీ మార్నింగ్ ఇలాంటి టైంలో లైటింగ్ ప్రాబ్లం అవుతుంది. సో దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు కనిపించలేదు. ఒక 2-3 నిమిషాలు ఆగి అడిగినా కానీ ఎవరు కనిపించలే. వద్దాం, ఇంకా కంటిన్యూగా వద్దాం. సో ఇది కాకి నెమిలి కిందకి వస్తుంది. ఇది పుంజు చాలా బాగా ఉంది, పొడుగుతోక, సేలం జాతికి సంబంధించినవి. ఎలా చెప్తున్నారు? సో పట్టిడ అయితే కాదు, చిలకడ జుట్టు చాలా బాగానే ఉంది. ఇది ఏజ్ ఒక 1.5 ఇయర్ అలా ఉంటుంది. 1.5 సంవత్సరం దాకా వయసు అనేది ఉంటుంది. 3.5 కేజీల పైన బరువు ఉంటుంది. 24 దాకా హైట్ అనేది ఉంటుంది. ఇది ఎంత చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం. ఏం చెప్పినారు నా? ఇది 7,000 ఆస్కింగ్ ప్రైస్, 7,000 అనేది చెప్పినారు. బేరాలు అనేవి జరుగుతూ ఉంటాయి, కామనే. అది చెప్పింది అయితే ఫైనల్ కాదు, బేరం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏదైనా అవతలదే. సో ఇది కూడా కాకినెమిలి కిందకే వస్తుందండి. ఇది ఏజ్ కొద్దిగా తక్కువ కనిపిస్తూ ఉంది. హైట్ 24 దాకా ఉంది. ఇది కూడా మనకు వచ్చేసి వెయిట్ 3.5 కేజీస్ పైనే ఉంటుంది. సో ఇది ఎలా చెప్పినారనా? ఇది 7,000. సో కొద్ది కదిలినా. సో 7,000 అనేది దీని ధర కూడా చెప్పినారు. బేరం చేసే అవకాశం అయితే ఉంటుందండి ఖచ్చితంగా. చెప్పే బేరాలు ఇవి. ట్రాన్స్పోర్ట్ పంపిస్తారు అన్న గారు, ఆయన నెంబర్ ఇస్తాను. ట్రైన్ బస్సు సదుపాయం ఉంటే మీకు పంపిస్తానంటున్నారు. నెంబర్ చెప్పండి అన్న. 7093855941. సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఆయన దగ్గర ఏదైనా పుంజులు ఉంటే వాటికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ పంపిస్తారు. మీకు ట్రాన్స్పోర్ట్ ఉంటే ట్రాన్స్పోర్ట్ పంపిస్తారండి. ఇక్కడ ఒక పెట్టమారు ఉంది, ఒకసారి చూద్దాం మనం. విడికాళ్ళ పెట్టమారు. ఇది డేగలాగా వస్తుందినా? సో విడికాళ్ళ పెట్టమారు, ఇది డేగా కిందకు వస్తుంది. ఇది పుంజు బాగానే కనిపిస్తూ ఉంది. అదే 22-23 అనేది ఉంటుంది పుంజు వచ్చేటప్పటికి. వెయిట్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఎలా చెప్పినారు నా? ఇది 5,500 అనేది చెప్పినారండి. ఇదే నెంబర్కి కాల్ చేయవచ్చు నెంబర్కి. సో ఇంతకుముందు మనం ఏదైతే నెంబర్ చెప్పినా సరే, ఇంకో నెంబర్ చెప్పినా. పెట్టలు కూడా మనవేనా? సో విడికాళ్ళకి సంబంధించిన పెట్టలు కూడా. సో ఈ పెట్ట వచ్చేసి విడికాళ్ళది. సో వీటికి సంబంధించి కావాలంటే కాల్ చేయవచ్చు. మరి పెట్ట అంతా చెప్పినారనా? 3,000 అనేది పెట్ట ధర చెప్పినారండి. ఇది కూడా మనకి ఇక్కడ పెట్ట ఉంది. ఇది కూడా 3,000 ధర వచ్చింది. అది 4,000 భీమవరం పెట్ట. సో ఈ పెట్టలు పుంజు కావాలంటే మీరు బ్రదర్ కాల్ చేయండి. నెంబర్ చెప్తారు. నెంబర్ చెప్పండి.
93 90 40 40 85 67. సో ఈ నెంబర్ కాంటాక్ట్ చేయవచ్చు, మీకు ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తారు బ్రదర్ వచ్చేటప్పటికి. సో ఈ పెట్ట కూడా దానికి సంబంధించిందండి. ఈ పెట్ట కూడా వచ్చేసి ఆ కాంటాక్ట్ నెంబర్ ఏదైతే ఉందో దానికి కాల్ చేయవచ్చు. విడి కాళ్ళకి సంబంధించిన పెట్ట. ఇది కూడా అబ్రాస్లోకి వస్తుందా రసంగిలోకి వస్తుందా ఇది? సో అబ్రాస్లోకి వస్తుంది అంటున్నారు బ్రదర్. సో ఇది పసింగ్ల సేత్వ అనొచ్చు. పుంజు బాగానే ఉంది. ఒక 1.5 year దాకా ఏజ్ ఉంటుంది. ఒక 23 ఉంటుంది. 23 పైనే ఉండొచ్చు ఎత్తు వచ్చేటప్పటికి. బరువు కూడా ఒక 3 kg దాకా ఉంటుంది. ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం మనం. आता आता लाइटिंग इधर ही अच्छा है. क्या बोल रहे छोटा? मेरा नाम क्या बोल रहे था? क्या बोल रहे था? 4000 అనేది ధర చెప్తున్నారండి. ఆయన గూడూరు టౌన్ వచ్చినాయివా? గూడూరు టౌన్ వచ్చినా? గూడూరు టౌన్లో నుంచి ఉన్నారండి అన్నగారు. వచ్చేటప్పటికి ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తానని చెప్పినారు. ఆయన వీడియోలు కూడా 1-2 సార్లు వేస్తున్నాం మనం. కాల్ చేయవచ్చు మీరు ఆయనకి. ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తారు మీకు ఆయన. సో ఈ పెట్టలన్నీ బ్రదర్ వండి. ముందురుండే పెట్ట కాదు, ఇక్కడ కనిపించే డేగా ఒకటి, అలాగే కాకి ఒకటి. ఆతా మై కెత్తా 1200 1200. ఏ పెట్ట అయినా కానీ 1200 అంట. సో 1200 రూపాయలు పెట్ట. ఏ పెట్ట అయినా కొట్టండి 1200 అనేది చెప్పినారు బ్రదర్. సో చూద్దాం, ఇంకా కొన్ని పుంజులు ఉన్నాయి, వెళ్ళి వెతుకుదాం ఒకసారి. సో ఇది వచ్చేసి పట్టిడ కిందకు వస్తుంది. ఏజ్ కూడా బాగానే ఉంది, ధర కూడా చెప్పినారు. సో పట్టిడ కిందకు వస్తుంది, కాకి నెమిల్లోకి వస్తుంది పుంజు వచ్చేటప్పటికి. ఎత్తు 24 దాకా ఉంటుంది. ఎంత ఉంది వయసు తమ్ముడు? వయసు ఎంత ఉంది? 11 నెలలు ఉంటుందా? సో 24 ఎత్తు అనేది ఉంటుందండి. బరువు కూడా అలాగే ఉంటుంది. బాగుంది పుంజు. పట్టిడ కిందకు వస్తుంది. ఏ ఊరు తమ్ముడు మింది? నెలకాస్ట్ చోటుపాలెం. సో ట్రాన్స్పోర్ట్ లేదనుకుంటాను, కానీ వాళ్ళ ఊరు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ పంపిస్తారు. సో చాలా బాగుంది పుంజు వచ్చేటప్పటికి. ఎంత? 7000? 7.5. 500 వీడియో కోసం పెరిగిందా లేదంటే నువ్వు పెంచుతున్నావా? 7.5. సో 7500 అనేది ఆస్కింగ్ ప్రైస్ అండి. పుంజు అయితే చాలా బాగా కనిపిస్తూ ఉంది ఇది. సో నెంబర్ ఏమైనా పెడతావా? చెప్పు. 28 97 20 29 64. సో ఈ నెంబర్కి కాల్ చేయండి. ఎవరిది నెంబర్? ఇది మీ అన్నదా నీదేనా? ఓకే. సో బ్రదర్ కాల్ చేయండి. ఆ ఊరి నుంచి ట్రాన్స్పోర్ట్ వెళ్తూ ఉంటాయి. వాళ్ళలో ఎవరైనా జత చేసి పంపిస్తాడేమో చూద్దాం. సో పుంజు అయితే చాలా బాగుంది. సో పుంజులు లేవు అనేది కాదండి, నేను ఫ్రేమ్లో చూపించిన పుంజులే ఉన్నాయనేసి కాదు, చాలా చాలా ఉన్నాయి. కానీ కోళ్ళ వీడియోస్ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలా. అందుకోసం అనేసి నేను అనుకూలంగా నిలబడేటి వాటిని మాత్రమే తీస్తూ ఉంటాను. చూడండి మీరు, ఈ లైన్ మొత్తం అలాగే ఉంది. సో ఇది డ్రోన్ మనకు ఒకరు గిఫ్ట్గా ఇచ్చారు మన సబ్స్క్రైబర్. సో దీని నుంచి కూడా కొన్ని వీడియోస్ తీయాలా, చూద్దాం. తొందరలోనే ఈ వీడియో కూడా వస్తుంది. మనకు గిఫ్ట్గా ఇచ్చారు. ఇది 80,000 రూపాయల దాకా ఉంది దీని ధర. అది గిఫ్ట్ ఇచ్చారు మన సబ్స్క్రైబర్. దీని గురించి కూడా వీడియో తీస్తాను, నేను తొందరలోనే తీస్తాను. రంజాన్ ఉండడం వల్ల ఏది తీయలేదు. సో ఇక్కడ ఒక పెట్ట ఒకటి ఉంది, పెద్ద సైజులోనే ఉంది. ఒక నెమిలి ఒకటి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. సో వెనకాలకి వెళదాం. ఇక్కడ రసంగి ఒకటి ఉంది హెవీ సైజులో. ఇదే థంబేల్ మీద పెట్టడానికి ట్రై చేద్దాం. లైటింగ్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంది. సో ఇవన్నీ 4 అన్నగారివే అనుకుంటాను. ఇది నెమిలి చాలా బాగుంది. 4 kg దాకా బరువు ఉంటుంది. 24 పైన ఎత్తు ఉంటుంది. ఇది ఏజ్ వచ్చేటప్పటికి 1.5 year అలా ఉంటుంది. అన్నా ఆయన అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఎంత చెప్తా? 7.5 6.5 చెప్తాడు ఆయన. ఒకసారి చూద్దాం. 10,000 చెప్పాను కదా. 10,000 అనేది ఆస్కింగ్ ప్రైస్. 10,000 का दाम है इसका. పుంజును పట్టి ధర అనేది ఉంటుంది. పుంజు బాగానే ఉంది. ఇది రసంగిలోకి వస్తుంది. 10,000 అనేది బేరం చెప్పినారండి. ఈ టైంలో లైటింగ్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి, లైటింగ్. సో ఏదన్నా నికలితే చెప్తారు. పచ్చకా కిందకి వస్తుంది. కోట్ డేగా. వయసు వచ్చేటప్పటికి 14-15 నెలలు. 14-15 నెలలు అనేది వయసు ఉంది. 3-3.5 kg బరువు. 3-3.5 kg బరువు అనేది ఉంది. ఇది ఎలా చెప్పినారు నా? ఇది 7,500. 7,500 ఆస్కింగ్ ప్రైస్. అవి బార్గింగ్తో చల్తారా? ట్రాన్స్పోర్ట్ అవైలబుల్. ట్రాన్స్పోర్ట్ ఉంది కదా, ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది. దీనికి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. 6 పుంజులు దాకా ఉన్నాయి. ఇవి చూపిస్తాను ఒకసారి. ఈ ఎండ వల్ల ఫ్రేమ్ మార్చి చూపించాల్సి వస్తుంది. పచ్చకాకి కోట్ డేగాలోకి వస్తుంది. ఇది వచ్చేటప్పటికి వచ్చేసింది. సో కాకి అంటే శుద్ధ కాకినా డేగాలోకి వస్తుంది? కొద్దిగా లైట్ శుద్ధ కాకి డేగాకు వస్తుంది, కాకి వస్తుంది. మంచి సైజు ఉంది. 24 దాకా సైజు ఉంది. ఇది 4 kg ఉంటుందా? 4 kg దాకా ఉండి మంచి సైజు కనిపిస్తుంది పుంజు వచ్చేటప్పటికి.
వయసు కూడా 14 లేదు, తక్కువే ఉంటుందా? సో పట్టా అనేసి చెప్తున్నారండి. ఇది ఎలా చెప్పినారనా? 10,000, 10,000 का दाम है इसका ఆస్కింగ్ ప్రైస్. బేరం వచ్చేసి 10,000 చెప్తున్నారు. బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. పుంజుని బట్టి ధర ఈయన దగ్గర 6,000 కూడా పుంజు ఉంటుంది, అలాగే 12,000 కూడా పుంజు ఉంటుంది. సో చూద్దాం ఇది ఎంత వెళ్తాదో చూద్దాం. 10,000 అనేది దీని ధర చెప్పినారు. ఇంకా కొన్ని పుంజులు ఉన్నాయి, అవి కూడా చూసుకుని వద్దాం ఒకసారి. సరే, ఈ 3 పుంజులు అన్నగారు అండి. ఓజిలి గూడూరుకి నాయుడుపేటకి మధ్యలో వస్తుంది బ్రదర్. ఊరు వచ్చేటప్పటికి ట్రాన్స్పోర్ట్ అయితే అందుబాటులో ఉంది. నెంబర్ చెప్పండి. 9030042004. సో ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ట్రాన్స్పోర్ట్ అయితే అందుబాటులో ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కాకి ఉంది, అక్కడ ఒక డేగా ఉంది, అవతల పక్క చూస్తుంది ఒకటి. 3 పుంజులు అన్నవి. దీనికి సంబంధించిన అయితే బ్రదర్ కాల్ చేయవచ్చు మీరు. మంచి సైజులో ఉంది పుంజు.